గుంటకల్ పట్టణంలో గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మున్నూరు జగన్ గారి ఆదేశాల మేరకు ఒకటే వాళ్ళలో పలు సమస్యలు పరిష్కారం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ బృందంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, వార్డు కౌన్సిలరు, అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఎంఈ గారు, మున్సిపాలిటీ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ప్రతి వార్డుకు విజిట్ ఇచ్చి అక్కడ ప్రధానమైన సమస్యలు ఏదైనా ఉంటే కూడా పరిష్కారం కోసం ఫస్ట్ వార్డుకి మనం మొదలుపెట్టాం. ఈ రోజుతో అన్ని వాళ్ళు కూడా పట్టణంలో ఉండే అన్ని వాళ్ళు కూడా మేము సందర్శించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా శానిటేషన్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ఎస్టిమేట్లన్నీ వేయించేసి ప్రతి ఒక్క పరిష్కరిస్తామని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వార్డు ప్రజలకు కూడా మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపేదానికి ఇవన్నీ ప్రణాళిక మేము రూపొందించుకొని కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అదే ఫస్ట్ వార్డులో కూడా మన ఫస్ట్ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ వార్డు విజిట్ ఇచ్చాము. కొన్ని సమస్యలు కూడా డ్రైనేజ్ సమస్యలు పూర్తిగా ఉండవని చెప్పి వాళ్ళు చెప్పారు. అవి కూడా అన్నీ మేము పరిగణలోకి తీసుకున్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడుండే వాసులు కూడా ఎన్నో గత సంవత్సరాల నుంచి కూడా పోల్ లేక చాలా ఇబ్బంది పడి కట్టెలకు కూడా మిద్దె పక్కలో ఉండే కట్టెలకి నాటుకొని వాళ్ళు లైన్ కేబుల్ లాక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి అది కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలి. గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రతి ఒక్క అభివృద్ధి నడపాలంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క దృష్టి పెట్టి ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఉండే ప్రతి సమస్యలు కూడా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రతి వాళ్ళలోన పరిష్కారం కోసం సమస్యల పరిష్కారం కోసం ఈరోజు విజిట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు మొత్తం ఆల్ స్టాఫ్ శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా ఈ ప్రాంతానికి మనం వార్డుకి వచ్చాం. పరిష్కారం కోసమే ప్రజల వద్దకే వచ్చి ఆ పరిష్కారం తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తామని సందర్భంగా తెలుపుకుంటూ సరే.